శివుడికి మాత్రమే 3 నేత్రాలు అనేటటువంటిది లేదమ్మా. అమ్మవారికి 3 నేత్రాలు ఉన్నాయి. అలాగే మనకి శుక్రాచార్యుల వారు ఆయనకు కూడా పాదము లోపల ఒక నేత్రము, పైన 2 నేత్రాలు, 3 నేత్రాలుగా ఉన్నాయి. కాబట్టి 3 నేత్రాలు అనేటటువంటిది ఎంతమందికైనా ఉండొచ్చు. కానీ కాముణ్ణి దహనం చేసేటప్పుడు పరమేశ్వరుడు తెరిచినటువంటి 3వ నేత్రం ఏదైతే ఉందో అది అగ్ని నేత్రంగా చెప్పబడుతుంది. మిగతా అంతా ఇప్పుడు శుక్రాచార్యుల వారికి ఉన్నటువంటి నేత్రం అహంకారానికి గుర్తు, కానీ అహంకారం కాదు, ఇది జ్ఞాన నేత్రము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మేణ, కర్మలన్నిటినీ, కామ్య వస్తువులన్నిటినీ అన్నిటినీ కూడా దగ్ధము చేసి ఏవేవి మనకు అశుభాలను కలిగిస్తాయో వాటన్నిటినీ కూడా దగ్ధము చేయగలిగినటువంటి నేత్రము పరమేశ్వరుడి దగ్గర ఉంది. అది లయానికి గుర్తు, సంహారానికి గుర్తు. కాబట్టి ఆ అగ్ని నేత్రంగా, అందుకనే సోమ సూర్యాగ్ని లోచనాయ అని మనం అందరం పిలుస్తాం. ఒకటి చంద్రుడికి గుర్తయితే ఒక కన్ను, 2వ కన్ను సూర్యుడికి గుర్తు, 3వ కన్ను అగ్నికి గుర్తు. ఇది బయట చూడటానికి ఇలా చక్కగా ఉన్న లోపల అంతర్ముఖంగా గనక ఎవడు యోగా అభ్యాసము చేస్తాడో, యోగాన్ని దర్శిస్తాడో వాడికి చక్కగా మనకి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ అనేటటువంటి చక్రము దగ్గర, ఆ పరమాత్మ దగ్గర మనకి 3 రకాలైనటువంటి నాడులు, ఇడా పింగళ సుషుమ్న, అంటే కుడి ఎడమ పైన ఉండేటటువంటి అగ్ని నేత్రాలు మూడిటిని కూడా ఒక దగ్గర తీసుకురావాల్సినటువంటి స్థితి కనిపిస్తుంది. యోగ శాస్త్రానికి మూల పురుషుడు ఎవరయ్యా? యోగం మొత్తం మనకి ఎవరి ద్వారా తెలిసింది అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి ద్వారానే యోగం మనకి చేరింది. పరమేశ్వరుడి ద్వారానే అక్షరాలు మనకు వచ్చినాయి. పతంజలి పరమేశ్వరుణ్ణి ఆరాధించే యోగశాస్త్రం అంతా కూడా నేర్చుకున్నాడు. కాబట్టి ఈ యోగానికి మూల కారణం ఎవరు? పరమేశ్వరుడే. ఆ యోగాన్ని మనకి సూచించే విధంగా ఆయన 3 నేత్రాలను పెట్టి, నాన్న ఈ 2 కళ్ళతోటే చూడకండి, జ్ఞానము అనేటటువంటి ఒక అగ్ని నేత్రం నీ లోపల ఉంది. ఆ అగ్ని నేత్రాన్ని ఎప్పటికప్పుడు తెరిచి కర్మలన్నిటినీ దగ్ధం చేసుకో. ఇతరమైనటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నిటినీ కూడా దగ్ధము చేసుకుంటే నువ్వు నన్ను చేరడం తేలిక అని చెప్పేటటువంటి యోగ సంకేతమైనటువంటి నేత్రముగా కూడా ఆ నేత్రాన్ని చెప్పడం జరుగుతుంది. అసలు శంకరాచార్యుల వారు ఈ 3 నేత్రాలని ఆయన వర్ణిస్తూ ఒకటి సూర్యుడిగా, ఒకటి చంద్రుడిగా చెప్తూ, ఈ పైన ఉండేటటువంటి అగ్ని నేత్రం ఎలా ఉందయ్యా అంటే, ఆ పైన జటాజూటంలో గంగలో నుంచి ఒక ఎర్రటి చేప ఎగిరి ఇక్కడికి వచ్చి పడి అలా కూర్చుందా అన్నట్టుగా ఆ 3వ కంటిని స్వామివారు శివసపరికర పాదాదికేశాంత స్తవంలో, శివకేశాది పాదాంతస్తవంలో చక్కగా వర్ణిస్తారు. 2 రకాల స్తవాలు. శంకరాచార్యుల వారు ఆయన యొక్క పాదము నుంచి శిరస్సు దాకా ఒక వర్ణన, శిరస్సు నుంచి పాదము దాకా ఒక వర్ణన చేస్తూ 2 స్తోత్రాలు రాశారు. అద్భుతమైనటువంటి స్తోత్రం. ఆ స్తోత్రాలలో ఈ కంటిని, వీటన్నిటిని వర్ణిస్తాడు. ఆయన పరమేశ్వరుల యొక్క మహత్తు ఈ 3 నేత్రాల ద్వారా కాముణ్ణి దహింపజేయటము, మళ్ళీ కాముడికి పునః జన్మనివ్వటము, ఆ 3వ నేత్రాన్ని అగ్ని నేత్రంగా చూపించి తన సంహార క్రియని, తన లయక్రియని కూడా చక్కగా జనాలందరికీ అర్థమయ్యేట్టు చూపించేటటువంటి మహత్తరమైన నేత్రం ఆ 3వ నేత్రమైనటువంటి బాలనేత్రము. దానివల్లే ఆయనకి జగచ్చక్షువులు కలిగిన వాడిగా, జగత్తు మొత్తానికి చక్షువులుగా ఆయన్ని చెప్పబడతాడు. విశాలాక్షి అని మనం కాశీలో చెప్పుకుంటాం, చాలా పెద్ద కళ్ళు కలిగింది. మరి విశాలాక్షికి పతి కావాలి అంటే అంతకంటే పెద్ద కన్నయ్యుంటేనే కదా. జగచ్చక్షువు విశ్వనాథుడు, విశ్వాన్ని మొత్తాన్ని వీక్షించేవాడు, విశ్వం మొత్తము చక్షుస్వరూపంగా కలిగిన వాడు, విశ్వాన్ని మొత్తాన్ని వీక్షించేవాడు ఎవరైనా ఉంటే అది పరమేశ్వరుడే. అందుకని ఆయనకి చక్కగా ఈ త్రినేత్రము అనేటటువంటిది చూపించినప్పుడు అది అగ్ని నేత్రంగా దాని గొప్పతనం చెప్పబడుతుంది.